అందశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసుల గౌరవవందనం అనంతరం లాలాపేట నుంచి అంతిమయాత్ర మొదలైంది. నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం అందశ్రీ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారీ బందోబస్తు నడుమ అంతిమయాత్ర కొనసాగుతోంది. నిన్న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన అందశ్రీ లాలాపేట్లోని ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్తో అందశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం అందశ్రీ పార్థివ దేహాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉంచారు. అందశ్రీ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తార్నాక, ఉప్పల్, బోడుప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. అందశ్రీకి తుది వీడ్కోలు పలికేందుకు అంతిమయాత్రలో భారీగా అభిమానులు, కళాకారులు పాల్గొన్నారు. ఘట్కేసర్ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్లో జరిగే అందశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసు లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందశ్రీ అంతిమయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అందశ్రీ పార్థివ దేహం కొద్ది క్షణాల క్రితమే ఘట్కేసర్కు చేరుకుంది. ఇక్కడ అధికారులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి కూడా ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు జరిగే అవకాశాలను ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. విమలక్క దానికి అందశ్రీ గురించి విమలక్క మాట్లాడతారు. విమలక్క, ఇప్పుడు మీకు ఉన్న అనుబంధం ఏంటి అందశ్రీ? అందశ్రీ అన్నతో తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే అనుబంధం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఎప్పుడు కనబడ్డప్పుడు ఒక మాట అనేవాడు, మా ఇద్దరి మాయమంతా ఒకటే అని. అంటే దాని అర్థం మా అమ్మమ్మల్లూరు, వాళ్ళ అమ్మగారు ఊరు, మాది లద్దునూరు, వాళ్ళది మద్దూరు పక్కన రేబర్తి. కాబట్టి ఇంకా వాళ్ళకు సంబంధించిన ఈ రెండు విషయాలలో చాలా ఎవరు కలిసినా ఎప్పుడైనా ఈ మాట చెప్పేవారు. అట్లా మాకు అనుబంధం మొదలైంది. తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఎన్ని వేదికలు పంచుకున్నామో లెక్కలేదు. కానీ అతని దగ్గర ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో ఆడబిడ్డను గౌరవించుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది.
కాబట్టి ఆడబిడ్డల్ని ఎవరు కలిసినా అట్లా ఆ రకంగా గొప్పగా గౌరవించుకునేటువంటి వ్యక్తి. అట్లా మమ్మల్ని కూడా చాలా అభిమానంగాను ఆప్యాయతగా అట్లా ప్రేమగా చూసేవాడు. ఆ అభిమానము అనేటువంటిది తన దగ్గర దొరికేది. ఆ రకంగా తన గొప్ప సాహిత్యాన్ని అందించిండు, నిప్పులవాగును సృష్టించిండు. తెలంగాణలో తెలుగు నేలంతా కూడా తెలంగాణ పాటై ప్రవహించిండు. ప్రపంచమంతా కూడా తిరిగిండు. ప్రపంచమంతా తన పాటగా ఇవాళ తెలంగాణ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి అందశ్రీ అన్న. మీరు ఆయన మీద ఒక గీతాన్ని కూడా రాసినట్టున్నారు, దాన్ని మాకోసం ఒకసారి. నేను రాయలేదు, మిత్ర రాశారు. మిత్రను కూడా ఆయన గొప్ప విప్లవకారుడు, తను గొప్ప సారు గనక వాస్తవంగా నేను బావా అని పిలవాలి, కానీ అట్లా పిలవలేను, సారనే పిలుస్తాను అని పిలిచేవాడు. మిత్ర రాసినటువంటి పాట. నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం, సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో, నువ్వు విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం, విశ్వకవి అంటుందిరో తెలుగు నువ్వు నదుల వెంట నడిసిపోతివా అందశ్రీ అన్న, అక్షరాల దారవైతివా అందశ్రీ, నువ్వు తెలంగాణ గీతమైతివా అందశ్రీ, నీ పాట వింటే చాలురో పరవశించు పల్లెరో, పాట వింటే చాలురో పరవశించు, నీ మాట వింటే చాలురో కవిత్వాల మూటరో, నువ్వు గొర్రెలు గాసే గుత్ప కట్టెనో అందశ్రీ అన్, నీ సేతులల్ల కలమాయరో అందశ్రీ, ఆ జీతగాడి బతుకు నుండెరో అందశ్రీ, పెద్ద రాతగాడు బుట్టుకొచ్చెరో అందశ్రీ, ఆ రే రే భర్తి తల్లినేమోరా అందశ్రీ, ఆ పట్టపూరాణి చేస్తివా అందశ్రీ, ఆ గోడగట్టినట్టుగా పాట గడితివంటరో, గోడగట్టినట్టుగా పాట గడితివంటరో, ఆ నాగరికత వెతికేటి బాటసారి వంటరో, నాగరికత వెతికేటి బాటసారి వంటరో, ఆ నిప్పుల వాగు నిండరో అందశ్రీ, ఆ కైతలన్నీ వంగినాయిరో అందశ్రీ, ఆ నిప్పులన్నీ అంటుకోనిరో అందశ్రీ, మన పల్లెలన్నీ వెలుగులవ్వురో అందశ్రీ, జనగానాలే కొలువు తీరెరో అందశ్రీ, ఆ మాగాణం మొలకలెత్తురో అందశ్రీ, ఆ దండమో దండమన్న దండాలు నీకురో, దండమో దండమన్న దండాలు, నువ్వు మాయమయ్యి పోవురో మాలు, నువ్వు మాయమై పోవురో మాలో ఉంటావురో, మాయమై పోవురో ఆ దండమో దండమన్న దండాలు నీకురో, దండమో దండమన్న నువ్వు మాయమై పోవురో మాలో ఉంటావురో, మాయమై పోవురో, నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణలో, నువ్వు విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం. జోహార్ అందశ్రీ అన్న. మేడం, ఇది మొత్తానికి పోలీసు లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు జరిపేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లు కూడా ఇక్కడికి చేరుకున్నాయి, అన్ని కూడా పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓవర్ టు యు.